సో ఏ గ్రంథం చదువుతున్నాం మనము? అపోస్తుల కార్యములు. అంటే మన ప్రభువారు ఎవరినైతే ఎన్నుకున్నారో వారు చేసిన క్రియలను ఒక పుస్తకంలో రాసినప్పుడు ఆ గ్రంథానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే అపోస్తుల కార్యములు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలన్నిటికీ ముగింపు ఉంది, కానీ అపోస్తుల కార్యమునకు ముగింపు లేదండి. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తుల కార్యములు అపోస్తులతో ఆగలేదు, కానీ మన ద్వారా కూడా ముందు కొనసాగుతుంది. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు నేను మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట, నీవు నేను ప్రభు కోసం చేసే ప్రతిదీ కూడా, అవన్నీ కూడా ఒక పుస్తకంలో రాయబడి ఉన్నాయండి. హల్లెలూయా. రాయబడి ఉన్నవి, రాయబడుచున్నవి. ప్రైజ్ లార్డ్. ఎవరికి అర్థమైంది? ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ రిటర్న్ అండ్ నౌ ఇట్ ఈస్ బీయింగ్ రిటర్న్. హల్లెలూయా. సరే అండి, కంటిన్యూ చేద్దాం. రెడీ? 1 2 3 అంటున్నా, అందరం చదువుదామండి. 1 2 3 గో. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ప్రైజ్ ది లార్డ్. సో మన ఏదైతే హింసలు ఇప్పుడు మనం చూస్తున్నామో ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నా కావండి, బైబిల్ కాలంలో నుండే జరుగుతున్నవి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటికే క్రైస్తవ సమూహమునకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. సో ఇంకా కేసు అనేది చంపేశారా లేకపోతే యాక్సిడెంటా అని డిఫరెంట్ వేలో వారు నడిపిస్తున్నారు. సో క్లారిటీ అయితే మీకు ముందుగానే చెప్పేస్తున్నాను, ఇట్స్ కంప్లీట్లీ మర్డర్. సో దాని నానా విధంగా వాళ్ళు ఎంత చేసినా కానీ జస్టిస్ ఈస్ ఆల్వేస్ రైన్స్. హల్లెలూయా. చూడండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు. ఎవరండి? రాజైన హేరోదు. అంటే క్రైస్తవుల్ని హింసించేవారు సామాన్యమైన వ్యక్తులు కాదండి. అంటే సామాన్యుల చేత కూడా క్రైస్తవులు హింసింపబడతారు. ఓకేనా? దానికంటే మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఎవరినైతే మన యొక్క అధికారులుగా మనం పెట్టుకుని ఉన్నామో వారి నుండి వచ్చే హింస ఇంకా చాలా బాధాకరం అండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, క్రైస్తవులు ఎదుర్కోవాల్సిన హింసలు 4 ఉంటాయి. మొదటిగా ఒక హింస ఏంటంటే కుటుంబం నుండి హింస. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి యేసుప్రభువును అంగీకరించి అదే కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి యేసుప్రభువును అంగీకరించకపోతే ఆ వ్యక్తి మారే అంత వరకు కూడా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారికి ఇబ్బంది కదా. ప్రార్థనకి వెళ్ళాలంటే ఆయాసకరం, వాక్యం చదువుకోవాలంటే ఆయాసకరం. కానీ ఒక వ్యక్తి ఎదుగుతున్న వ్యక్తికి ఎదగలేని వ్యక్తికి ఎప్పుడు ఇబ్బందినండి. ఎవరైనా అర్థమైంది నా మాటలు? ఈ యొక్క శరీరం నాకు ఎప్పుడు కూడా ఆత్మతో ఫైటింగే. అంటే ఆత్మానుసారుడికి ఎప్పుడు కష్టాలు ఎవరి నుంచి వస్తాయంటే శరీరానుసారం నుంచి వస్తామంటండి. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది సార్, మనకు శరీరములు క్రీస్తు యేసు చేత సిలువేయబడ్డాయి అనే విషయము మన సృహలో లేకపోతే మనం ఎప్పుడు కూడా ఆత్మానుసారం మనం ముందుకు వెళ్ళామండి. ప్రైజ్ ది లార్డ్. సో వాక్యం ఏం చెప్తుందంటే దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు. నేను అంటానండి, మన పైన అధికారులు మనల్ని సరిగా పరిపాలన చేయడానికి పిలువబడ్డారా, అది హింసింపబడడానికి పిలువబడ్డారా? మరి ప్రస్తుతం పరిస్థితి అలానే ఉన్నాయండి. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ గవర్నమెంట్లో ఉన్న వారందరూ చెడ్డవారు నేను చెప్తలేదు. ప్రతి ఒక్క వర్గంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ప్రతి ఒక్క మతంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. తప్పేం లేదు. కానీ మన పైన ఉన్న నాయకులు వారు ఒకరి మీద కక్షతో పోరాడకూడదండి. సమాధానంతో వారు పరిపాలన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలు అని ఏమంటారంటే మనమందరం సమాధానముతో నెమ్మదితో మనం బ్రతకడానికి మనం చేయవలసిన పని ఏంటంటే మన అధికారుల నిమిత్తం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తే మన సమాధానంలో ఉండం. అధికారుల కొరకు ప్రార్థన చేస్తే మనం సమాధానంలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎప్పుడైతే అధికారుల కోసం ప్రార్థన చేస్తామో వారి యొక్క మనసు అనేది మార్పు చెంది ఒక సువార్తకు వారు అడ్డంగా ఉంటారండి. అప్పుడు మనకేంటి కావాల్సింది? మనము సువార్త ప్రకటించడం మనకు కావాల్సింది, అంతేనండి. అది మనం సమాధానం కోరుకునేది. సో అది ఎలా జరుగుతుంది? మన పైన ఉన్న నాయకులు వాక్యానుసారంగా పరిపాలన చేయాలంటే నీ యొక్క నా యొక్క మోకాలు వంగాలండి. ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ థింగ్స్ ఏ ప్రేయర్, ప్రార్థన.
పాస్టర్ గారు ప్రార్థన ఇంపార్టెంటా, వాక్యం ఇంపార్టెంటా? నేను అంటాను, గాలి పీల్చుకోవడం ఇంపార్టెంటా, గాలి వదలడం ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే, అంతేనా? అదేవిధంగా వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సో దేని కూడా కొట్టి పారేయలేము. చూడండి, దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని, కెన్ యు ఇమాజిన్ దిస్? ఆ కాలంలో ఈ రాజైన హేరోదు ఇశ్రాయేలు ప్రజల మీద రోమిలతో ఆయన సరదాగా సమాధానంతో పరిపాలన చేయాలన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, సంఘంలో ఉన్న కొంతమందిని బాధ పెట్టడానికి ఏం చేస్తున్నాడంట? హలో, చదువుతున్నారు వాక్యం నాతో పాటు? సంఘపు వారిలో కొందరిని, సంఘంలో ఉన్నవారిని పట్టుకుంటారండి, సంఘం మాత్రంలో పట్టుకోక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు అడగవచ్చు, సంఘంలో ఉన్నవారిని ఎందుకు బాధ పెట్టాలి? ఎందుకంటే సంఘంలో బాధలు ఉండవు కాబట్టి. సంఘంలో ఉన్న వారికి పరిస్థితి సంబంధం లేదు, సంతోషంగా ఉంటారు. సో అటువంటి వారిని బాధ పెట్టడానికి కొంతమంది మూర్ఖులు లెగుస్తూ ఉంటారండి. సరే, ఐ టెల్ యూ వాట్స్ హ్యాపెన్ ఎట్ ద ఎండ్ అనేసి. సో సంఘపు వాళ్ళలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని ఏం చేశారంట? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుతుంటే హేరోదు రాజు చంపేస్తాడు అన్నట్టు చదువుతున్నాం. హేరోదు రాజు చంపింది, కానీ ఎలా చంపాడినా? కాంట్రాక్ట్ కిల్లర్స్. ఇట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్, రైట్? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలు కానీ చంపేశారు అని మాకు తెలిసి ఎవరెవరు చంపేశారో, వాళ్ళు వెళ్ళి స్వయాన్ని చంపేయలేదు, కొంతమంది డబ్బులు ఇసి వాళ్ళు చంపేస్తారు వెళ్ళి. సో అదేవిధంగా హేరోదు రాజు ఏం చేశాడంటే, యోహాను సహోదరుడు యాకోబు అని చెప్పండి. ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభువు వారు ఎన్నుకున్న 12 అపోస్తులలో ఒక అపోస్తుడు అండి. అంటే సామాన్య వ్యక్తి కాదండి, దేవుని ఆత్మచేత అభిషేకింపబడిన వ్యక్తి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల్లో పరిచయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒక హేరోదు చంపేశాడంటే ఎవరి ఫాల్ట్ అంటారు ఇక్కడ? హలో, వీళ్ళందరూ ఏమనుకున్నారు? లేదా సంఘంలో ఉన్న వారందరూ దేవుని చేత అభిషేకింపబడ్డారు, దేవుని ఆత్మ తనలో ఉంది, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఉన్నారు, వీళ్ళకి ఏమి కాదండి. అటువంటి నిర్లక్ష్యం ఏం చేస్తుంది తెలుసా? మనను పరిపాలించే సేవకులను మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతారండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యాకోబు చంపబడ్డాడు, యాకోబు ఆయన కోల్పోయాడా? ఆయన కోల్పోవడం ఏముండదు. ఎందుకంటే సేవకులకు ఆలోచన ఏంటంటే, బ్రతుకుంటే ప్రభు కోసం బ్రతుకుతాము, చనిపోతే ఆయన కోసం చనిపోతాము. మహాయిది ఇక్కడ కొన్ని రోజులు కష్టాలు, అదే యేసు ప్రభువుతో కష్టం ఉంటుంది, నష్టం ఉండదు, సుఖంతో ఉండొచ్చు, మీరు వెళ్ళిపోతారండి సేవకులు. అపోస్తున్న పౌలు ఏమంటారు అంటే, నాకు అప్పగించిన పని అంతా ముగించేశాను, నాకు వెళ్ళిపోవాలని ఉంది, కానీ మీ కొరకు నేను ఉంటున్నాను అని చెప్పారు ఆయన. ఇప్పుడు దీన్ని నేను కలిపి చెప్తాను. ఫస్ట్ ప్రవీణ్ గారు ఏదైతే వాక్యాలు సంఘంకి ఇవ్వాలో అన్ని ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన కోల్పోయింది ఏమీ లేదు. కోల్పోయింది ఎవరు తెలుసా? సంఘం కోల్పోయింది. ప్రైజ్ ది లార్డ్. సరే చూద్దాం, మరి ఇప్పుడు యాకోబుని చంపేశారు కదా, ఆ సంఘం ఏం చేస్తుంది, ఈ సంఘం ఏం చేస్తుందో కనుక్కుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సరే 1, 2, 3 అంటాను, కంటిన్యూ చేయండి వర్సెస్. ఎక్కడి నుంచి? 3వ వచనం నుండి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. అయ్యా కబహస రహన మాందే. అన్యులకి ఇష్టమైంది అని చేశారంటే బాగున్న వాక్యము, యూదులకి ఇష్టం కనపడదంట. ఏంటిది యూదులకి ఇష్టం కనపడింది? ఇలా యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో వారిని చంపేయడము యూదులకు బాగా నచ్చిందంట. కెన్ ఇమాజిన్ దిస్? ఇప్పుడు కొన్ని క్రైస్తవులు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. హౌ షేమ్ ఇట్ ఈస్ ఆన్ ద క్రిస్టియానిటీ. నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆమె దేవుని స్తోత్రం చనిపోయారని ఆశపడతావా? ఎవరైతే సంతోషిస్తున్నారో మీరు త్వరగా ప్రభుని కలుసుకుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములలో పులియని రొట్టెల పండుగ దినములు. 4వ వచనం. 1, 2, 3 చదువుదాం అందరం. అతను పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలి యూనుటకు 4
చతుస్థాయిల సైనికులకు అతనికి అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. యాకోబుని చంపేస్తున్నాడు, యూదులందరూ పండగ చేసుకున్నారు కదా, అదేవిధంగా పేతుని కూడా చంపేస్తే ఇంకా పండగ ఎక్కువ అయిపోతే నాకు ఓట్స్ని బాగా పడతాయి. గమనిస్తున్నారా? మంచి పేరు వస్తుంది నాకు ఇలా క్రైస్తవులు హింసించేస్తే అని హేరోదు ఏం చేశాడు, యాకోబుని చంపేసిన తర్వాత పేతుని కూడా చంపేదని ఫిక్స్ అయిపోయాడు. కానీ సరే పండగ వాతావరణం ఉన్నారు కదా, ఉగాది అయింది కదా, కొన్ని వెయిట్ చేద్దాం, రంజాన్ అనేది కొన్ని వెయిట్ చేద్దాం. రెండంటే ఇది ఏదో పాస్టర్ ప్రవీణ్ గారితో ఆగదండి. ఇది ఇంకా ఎవరినైనా హింసించాలా, ఎవరైనా చంపేయాలని చీకటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? చూద్దాం ఏం చేయాలి. సో అట్లా పిల్లలు మాట్లాడుతూ మనం ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చోవాలి, అదే వాళ్ళు సైలెంట్గా కూర్చోబెట్టుకుని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. సే హల్లెలూయా, సే హల్లెలూయా. అయితే 5వ వచనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణం కోసము ఫైట్ చేస్తూ ఉన్నారో దానిలో పాస్టర్ అజయ్ బాబు గారికి ఆల్రెడీ కామెంట్లు ఇస్తురుతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని. మనం ఏం చేస్తున్నాం? ఆ కామెంట్స్ రిప్లై ఇవ్వకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రార్థనలు రిప్లై ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంకి అర్థమైన విషయం ఏంటి తెలుసా? మేము కానీ ప్రార్థన చేయకపోతే మా పైన ఉన్న సేవకులు చంపేస్తున్నారు అని సంఘం మౌనంగా ఉండలేదండి. ఎవరంటారు మీకు ఎందుకండి ప్రభువారు హతసాక్షులు కోరుకుంటారు కదా తీసుకెళ్ళి? నో, వీఆర్ నాట్ ద చర్చ్ ఆఫ్ దిస్ వరల్డ్, వీఆర్ ద చర్చ్ ఫ్రమ్ అబోవ్. సంఘం ఊరుకోలు లేదండి. సంఘం ఏం చేసింది తెలుసా? అత్యాశక్తితో ప్రార్థన చేసిందండి. హల్లెలూయా. నేనంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే టార్గెట్ అంటున్నారో నేను ప్రవచిస్తున్నానండి, వారు అపోస్తున్న పౌలులాగా మార్చబడుదురు గాక. ఎవరైతే హింసించారో వారు దేవుని యొక్క గొప్ప సేవకులుగా మార్చబడుదురు గాక. రానున్న రోజుల్లో మన సాక్ష్యములు విందుము గాక. వచ్చి బహిరంగంగా చెప్పాలి మేము చంపేస్తామండి సిగ్గు లేకుండా, కానీ ప్రభు యొక్క కృపను బట్టి క్రైస్తవు చూపించిన ప్రేమ బట్టి మేము మారామని చెప్తురు గాక. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఒక ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము ప్రార్థనలో మనం కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రవచనం నెరవేర్చబడుతున్నాను. హల్లెలూయా. ఇవన్నీ పక్కన ఉంటే హౌ సాడ్ ఇట్ ఈస్ తెలుసా? ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ప్రజలు నాశనమైపోతున్నారు. అది వద్దు మనకి. ఇంట్లో గొడవలు, చుట్టుపక్కల గొడవలు, అంత చిల్లర ఫైటింగ్ అండి. భార్య భర్త ఫైటింగ్, కుటుంబాల మధ్యలో ఆస్తుల కోసం. ఏంది అసలు అర్థమవుతుంది? క్రైస్తవులు అసలు మనం పోరాడాల్సింది ఏ పోరాటమో? మన శరీరాలతో పోరాడుతున్నామా అంటే అది చిల్లర ఫైటింగ్ అండి. మనం పోరాడుచున్నది మనుషులతో కాదండి, ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ప్రిన్సిపాలిటీస్ మనం ఫైట్ చేస్తున్నాం. అది మన ఫైటింగ్. కానీ మనం వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయకుండా కనపడని ఒక హైందవులతో, ముస్లింలతో, లేదా క్రైస్తవులతో, పక్కన వాళ్ళతో అండి క్రిస్టియన్స్ ఫైట్ చేయడం చీ అని చెప్పండి, జెంటైల్స్తో ఫైట్ చేయడం మరీ చీ అని చెప్పండి. అరే యేసుప్రభు ఎవరి కోసం అయితే వచ్చారో వాళ్ళతో ఫైట్ చేసి నువ్వేం సాధిస్తావు? నేను అర్థమవుతుందా? యేసుప్రభు ఎవరి కోసం అయితే ఈ లోకంలోకి వచ్చి రక్తం చిందించి వెళ్ళిపోయారో వాళ్ళతో ఫైట్ చేస్తే నువ్వేం సాధిస్తావు? మరి యేసుప్రభు దూరం చేయడం తప్ప. నేను అంటానండి, మనము మనుషులతో ఫైట్ చేస్తలేదండి, వెనకాల ఉన్న డీమన్స్తో, ఈవిల్ స్పిరిట్స్తో మనం ఫైట్ చేస్తున్నాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో అని చెప్పండి, లైఫ్ ఇస్ స్పిరిచువల్ అని చెప్పండి. అంటే కనపడుతుంది నిజం కాదండి, కనపడిన ఒక లోకం ఉన్నది. ఎంతమంది తెలుసు కనపడిన లోకం ఉన్నది అనేసి? దానికోసం మనం ప్రయాసపడాలి, నిత్యత్వం కోసం మనం కష్టపడాలండి. హల్లెలూయా. సరే, మరి పేదరు అయ్యగారి నుంచి చెరసాలు వేశారు కదా, మరి అయ్యగారు ఏం చేస్తారు? అయ్యగారు చెరసాల చిల్లు అవుతూ ఉంటారు. ఆయన ప్రార్థన లేదు, వాక్యం లేదు, నాకు ఎందుకు కావాలి, సంఘం కావాలి, కాపాడుకుంటారు అనుకుంటారు ఆయన. కాబా హస్సా. చూద్దామా ఎన్నో వచ్చినామండి? 6వ వచనమా? నెక్స్ట్, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మన మహానుభావుడు పేతురు గారు ఏం చేస్తున్నారండి? ఆయనకి అసలు ఫికర్ లేదండి. ఎవరు అర్థమైందా? సంఘంకేమో నిద్ర లేదు, చెరసాలలో హ్యాపీగా నిద్రపోతున్నాడు. నేంటండి, క్రీస్తు యేసుని ఎవరు అర్థం చేసుకుంటారో ఈ లోకపరమైన కష్టాలే కావండి.
ఒక చమ్మెద కొడతా ఉంటే వాళ్ళు అబ్బా ప్రభు నందు మనం హింసిస్తున్నారనేది ఆనందం అనుకుంటూ ఉంటారు. ఎవరికి అర్థమవుతున్న విషయము? నేను అంటానండి, నువ్వు క్రీస్తు స్పృహలో ఉంటే ఎవరి మీద నువ్వు కోపపడలేవు. క్రీస్తు స్పృహలో ఉంటే ఇతరులను చూసేటప్పుడు కనికరిందం తప్ప ఇంకేం చూడలేవండి. యేసు ప్రభు వారు ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. సో మనం ప్రార్థన చేద్దాము, దేవుని హృదయానుసారమైన కాపరులు లేపబడుదురు గాక. అనేక మంది పాస్టర్ ప్రవీణ్ గారు లేపబడుదురు గాక. పౌలులాగా పరిచర్య చేసేవారు లేపబడుదురు గాక. మీలో నుండి మదర్ తెరీసా వచ్చుదురు గాక. హల్లెలూయా. చదువుదామా? రెడీ, 1 2 3 గో. ఆయన నిద్రపోతున్నారు కదా, నిద్రపోయిన తర్వాత ఏం చదువుతాం? మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. మరి యాకోబు ఎందుకు విడిపింపబడలేదు? పేతురు ఎందుకు విడిపింపబడ్డాడంటే సింపుల్ రీజన్ తెలుసా? సంఘం యొక్క ప్రార్థన. హల్లెలూయా. అపోస్తుడైన యాకోబును చెరసాల వేసినప్పుడే సంఘం ప్రార్థన చేసినట్లయితే ప్రభు వారి యొక్క ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించి విడిపించేవాడండి. కానీ ఆ టైంలో సంఘం ఏం చేస్తూ ఉంది? నిద్రపోతూ ఉంది. నేనంటానండి, నీ యొక్క రెస్టింగ్ ప్లేస్లో నువ్వు తీసుకోవాల్సిన రెస్ట్ కాదండి, నీ ప్రిపరేషన్లోనే ఉండాలండి. ఇంగ్లీష్లో చెప్తాను, అర్థం చేసుకోండి. ఇన్ ద టైమ్ ఆఫ్ పీస్ యూ డోంట్ రెస్ట్, ఇన్ ద టైమ్ ఆఫ్ పీస్ యూ గెట్ ప్రిపేర్డ్. హల్లెలూయా. మన చుట్టుపక్కల పరిస్థితులని బాగున్నప్పుడు, సమాధానంతో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన రెస్ట్ కాదండి, మనం చేయాల్సిన పనిని తెలుసా? యుద్ధంలో ప్రిపేర్ అవుతూ ఉండాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? ఈ యొక్క అపవాది దినము కొరకు మనం ఏం చేయాలంట? ప్రిపేర్ అయి ఉండాలంట. అంటే ప్రతిరోజు మన రోజే, కానీ ఒక రోజు వస్తుంది అపవాది రోజు. ఆ రోజుకు మనం ఏమై ఉండాలి సార్? సిద్ధపడి ఉండాలి. ఏమై ఉండాలి? ఏ విధంగా సిద్ధపడి ఉండాలి? దేవుని యొక్క సర్వాంగ కవచం మనం ధరించుకోవాలండి. రక్షణ శిరస్త్రాన్ని ఉండాలి మనకి. నీతి అనే మైమార్పు మనకు ఉండాలి. సత్యం అనే దట్టు మనకు ఉండాలి. సువార్త పని జోలు మనం వేసుకోవాలి. ఆత్మ అనే ఖడ్గ మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉండాలండి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యంలోకి వస్తాయి. ఇవన్నీ నుంచి మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఏమైపోతుంది తెలుసా? మనం యుద్ధం చేయక్కర్లే, మన ప్లేస్లో మనం ఉంటే చాలండి. హల్లెలూయా. నేను ఒకటి అర్థం చేసుకోండి, మన సాతాన్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తలేదు. ఓడిపోయిన సాతాను మన నెత్తి మీద ఎక్కకుండా వాడు కాగితం పెడుతున్నాం మనం. ఇప్పుడు వరల్డ్ కప్ ఇండియా గెలిచిందా లేదా? గెలవాలని వాళ్ళు ప్రయాసపడలే. గెలుచుకున్న కప్పుని ఎవరు దొంగలించుకుని చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు గారు వచ్చిన విజయాన్ని మనం కాపాడుకోవాలి. ఏ విధంగా? మన ప్రార్థనతో, వాక్యంతో. హల్లెలూయా. సరే, దేవదూత ఏం చేసిందంట? ఎవరైతే నెక్స్ట్ టార్గెట్ అన్నారో వాళ్ళందరూ దేవదూతల చేత దర్శనం పొందుదురు గాక. దేవదూతలు లాంటి మనుషులు వేరే వాళ్ళని రెచ్చగొట్టురు గాక. రెచ్చగొట్టడం అంటే యుద్ధాన్ని కాదండి. సార్ లెగండి సార్, మీకోసం సంఘం వెయిట్ చేస్తుంది సార్ లెగండి సార్, వెళ్ళి పరిచర్య చేయండి సార్. హల్లెలూయా. ఒక పేదలు ప్రసంగం చేస్తే 3,000 మంది 5,000 మంది రక్షలోకి వస్తారు. అదే పెద్ద నిద్రపోతుంటే ఏమొస్తుందండి? ఏమన్నా ఆలోచిస్తున్నారా? 3,000 మందిని 5,000 మందిని రక్షించే సామర్థ్యము చెప్పే స్థలం నీ దగ్గర లేదేమో, కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రతిసారి నేనే పోవాలి, స్వా చెప్పాలి కాదండి. నువ్వు వెళ్తూ ఎవరైతే వెళ్తున్నారో వారి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మహాయితే హబీస్పేట్ హైదరాబాద్ తిరిగి వెళ్తూ ఉంటాను. మరి విజయవాడ ఎవరు వెళ్తారు? మా మామయ్య మా అత్తమ్మ వెళ్తారు. హల్లెలూయా. పటాన్చర్ లింగంపల్లి వెళ్తారు, మా వదిన గారు వెళ్తారు. హల్లెలూయా. నేను అంటేనండి, యేసు ప్రభువులో రానై ఉన్నారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన స్వార్థం కోసం ఈ లోకంలోకి రాలేదండి. విడవరాని మహిమను విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు మహనీయుడు అని స్తుతింపబడుతున్న రాజుల రాజు ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోకి వచ్చి
నా యొక్క పాపము నిమిత్తము, రోగము నిమిత్తం, శాపము నిమిత్తం అని చనిపోయి ఆ మరణాన్ని ఓడించి ఆ విజయాన్ని నీకు నా ఇచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో నీ ఇతరులు చెప్పాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ దేవుని నా జీవాన్ని పొందుకోవాలని ఆశపడుచున్నావా? ఆ దేవుడు నీలో నీ బ్రతుకుతో ఎలా ఉంటుందో, నీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నావా? ప్రైజ్ లార్డ్. ఏమైనా అర్థమైందా? క్రైస్తత్వం అంటే ఎవరైతే మనం సృష్టించారో ఆ సృష్టికర్త నీ ద్వారా, నా ద్వారా జీవించడమే క్రైస్తత్వం అండి. హల్లెలూయా. నేను అంటానండి, నువ్వు బ్రతకగా నీ ద్వారా ఆయన బ్రతక నీవు చాలు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఓవరాల్గా నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాను చేసా, సంఘముగా మనం ప్రార్థన చేయాలి. సంఘంగా దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయాలి. హల్లెలూయా. మొదటిగా మనం ప్రార్థన చేయడానికి పిలువబడ్డాము. రెండోదిగా సువార్త కొరకు మనం పిలువబడ్డామండి. హల్లెలూయా. పక్కన వాళ్ళు తెలియనండి, మనము ప్రార్థన చేయడానికి పిలువబడ్డాము, సువార్త ప్రకటించడానికి పిలువబడ్డాము. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఏమైనా వచ్చినామండి? 8వ వచనం చదవమా? రెడీ, 1 2 3 గో. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మనెను. అతడు లాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పిన. హల్లెలూయా. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగిన తల్లించెను. హల్లెలూయా. నేను అంటానని, నీ పైన సేవకులకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు బ్రతకాలని లేకపోయినా, మనకు ప్రార్థన ద్వారా వాళ్ళ గ్రహింపు లేకుండా చెరసాలకి వెళ్ళి బయటకు వచ్చారు గాక. ఏమన్నా అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తా ఉండదు, మీ పాస్టర్ గారు ఫినాన్షియల్గా తను ముందుకు వెళ్దును గాక. నువ్వు ప్రార్థన చేస్తా ఉండవు, నీ పాస్టర్ గారి చేత అనేకమైన రక్షణలకు వచ్చారు గాక. ఆయన చూస్తూ ఉన్నారే, నేనేం ప్రార్థన చేస్తలేదు అన్నీ చూస్తా ఉన్నావు ప్రభు. రే నువ్వు కాదురా, నీ వెనకాల సంఘం ప్రార్థన చేస్తానని చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, నీ ద్వారా ఒక్క వ్యక్తి రక్షణకు వస్తే ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి లక్షల మంది రక్షణ తీసుకొస్తారండి. అందరూ పౌలు రక్షణలోకి వచ్చిన విషయం తెలుసు, కానీ పౌలు గారిని పరిశుద్ధాత్మతో నింపిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? హలో, ఈ పర్సన్స్ మనకు గుర్తుండరు, కానీ వారే ప్రపంచాన్ని కింద మీద చేసేవాళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. తలకిందులు చేసేవారండి. చెప్పండి, ఆయన పేరేంటిది? అననీయాస్. ప్రవక్త కాదైనా, పాస్టర్ గారు కాదైనా, అపోస్తుడు కాదైనా, సామాన్యమైన విశ్వాసి నీలాగా నాలాగా, కానీ తను వెళ్ళి పౌలు గారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారు దేవుని ఆత్మను పొందుకున్నాడు. పౌలు గారు ఏం చేశారు? ఇప్పటి వరకు ఓన్లీ ఇస్రాయల్ సువార్త వెళ్ళలేదు, ఇది కాదు. 4 గోడల మధ్య సువార్త ఉండకూడదని మొత్తం ప్రపంచానికి సువార్త తీసుకొచ్చిన దైవజనుడు ఎవరు తెలుసా? పాస్టర్ ప్రణీత్ జోసెఫ్ పాల్. హల్లెలూయా. పౌల్ అని చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఎంతమంది సంతోషంగా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ ద్వారా ప్రపంచంలో ఉన్న వారు యేసు ప్రభు ప్రేమ తెలుసుకుందరు గాక, యేసు ప్రభు యొక్క మంచితనం తెలుసుకుందరు గాక, యేసు ప్రభు యొక్క కృపను తెలుసుకుందరు గాక. పాస్టర్ నా వలన, ఎస్ నీ వల్లనే ప్రభు నన్ను వాడుకుంటారా? నిన్నే వాడుకుంటారా ఆయన. హల్లెలూయా. డౌట్ పడుతున్నావా? నిన్నే ప్రభు ఎక్కువ వాడుకుంటాను గాక. లాస్ట్ ఈ మూమెంట్ చెప్పేసి నేను ఫినిష్ చేస్తాను. యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత శిష్యుల్లో కొంతమందిని సందేహిస్తూ ఉన్నారంట. నిజమేనా యేసు లోకానికి వచ్చాడా? యేసు వచ్చానంట. వెళ్ళి స్వార్థ ప్రకటించండి రా. ఎవరితో సందేహిస్తున్నారో వారితో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తైన పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత మన జీవితంలో మన పరిచర్య మామూలుగా ఉండదండి. హల్లెలూయా. సో మీ అందరికీ ఇచ్చే సలహా ఏం చేస్తా, అత్యధికంగా భాషలో ప్రార్థన చేయండి. సువార్త వెళ్తున్నారా? అత్యధికంగా భాషలో ప్రార్థన చేయండి. ఎవరిదైనా మాట్లాడుతున్నారా? అత్యధికంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. సరే, సైడ్కి చిన్న హెల్ప్ చేస్తాను మీకు. ఈ లోకంలో చెత్త అంతా విన్నప్పుడు నీ మనసు అంతా గలిబిలి చెందేస్తుంది. హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్? ఓకే, ఇంకా నాకు 7 minutes టైం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివి నాకు ఇంట్రెస్ట్ ఉండేమాట. న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్పోర్ట్స్. ఓకేనా? ఎంతమంది స్పోర్ట్స్ వస్తున్నారు? సన్ రైజ్ హైదరాబాద్ గెలిచి ప్రార్థన చేస్తున్నారా?
లేదా పల్లవ రాజ్యం ఎవరారా మీరు? ప్రైజ్ లార్డ్. అయితే న్యూస్ చూస్తున్న టైంలో ఒక దిక్కిన ఒక ఆర్టికల్ ఏముందంటే, ఇలా పెదాల మీద చిన్న చిన్న కురుపులు వస్తే అది చాలా ప్రమాదకరము, మీరు దాన్ని వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీరు చనిపోతారని న్యూస్లో చూశాను నేను. దేవుని కృపను బట్టి ఆ రోజు నాకు ఈ చిన్న కురుపు, నా పెద్దల చిన్న కురుపు ఉండేనండి. ఓ మై గుడ్నెస్, చూడగానే ఇంకా నాకు నా ఫ్యూచర్ చూసుకుని నేను ఏమనుకున్నానంటే, ఇంకా అయిపోయి నా జీవితాన్ని చనిపోతున్నాను. సరే చస్తే చచ్చాను, కానీ చనిపోయి పల్లొక రాజ్యం వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటిది? మా ఇంట్లో అందరూ మిస్ అవుతాను, మా ఫ్రెండ్స్ అందరూ మిస్ అవుతాను, ప్రభువాని మిస్ అవుతాను, బాధ వచ్చేసింది. ఇంట్లోకి వెళ్ళిపోయాను. ప్రభువా చాలా మిస్టేక్ చేశాను ప్రభువా, నేను ప్లీజ్ ప్రభువా నన్ను క్షమించాను ప్రభువా అని కంటి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ఇంట్లో ఎవరు చెప్పుకుంటా, మగవాళ్ళు ఎడిసి చెప్పుకుంటారా? డాడీ ముఖం చూడడం, మమ్మీ ముఖం చూడడం. నో, ఐ వాజ్ సిరీషా కాదు, ఇంకా తనంత వయసు ఉన్నాను ఆ టైంలో నేను. హల్లెలూయా. సో ఏడుస్తూ ఉండి మనం చూద్దాం, లోపలికి వెళ్ళి బాధపడడం అంటే ఒక్క బ్యాడ్ రిపోర్ట్ నీ మనసును మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. అందుకే ఏం చేయలేదు సార్, ఈ చెత్త పట్టించుకోకండి, వాక్యాన్ని పట్టుకోండి చాలు. హల్లెలూయా. నేనంటే లోకంలో ఉన్న వార్తలు విని నీకు మనసు సరిగా ఆలోచించలేకపోతున్నాయేమో, పక్కన పెట్టేసేయండి. పొద్దున్న లెగ్గనాడు ఇది తినాలి, అది తినకూడదు, ఇది చేయాలి, అది చెయ్యాలి, బయటికి వెళ్తున్నావా మాస్క్ పెట్టుకో. భయానికి చాలా చనిపోతున్నారండి. నీ భయం తెచ్చిన న్యూస్ నీకెందుకు? హల్లెలూయా. అందుకే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నువ్వు లోకంలో వెళ్ళినప్పుడు నానా చెత్త అంతా నీలో వేస్తారు వాళ్ళు. ఇంటికి రాగానే ఏం చేస్తా, గేట్ దగ్గర నుంచి రఖ బహ సఖ రొఖో ఖో ఖోఖ మొత్తం చెత్త అంతా దులిపేసేయి. ఇంటికి రాగానే సమాధానం కలుగును కాక అని చెప్పు, షాలోమ్ షాలోమ్ అని చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో బ్లెస్డ్. పాస్టర్ గారు ఎలా ఉన్నారు? యేసు ప్రభు ఎలా ఉన్నా అలా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారు? యేసు ప్రభు అనారోగ్యం పాలవుతాడా? యేసు ప్రభు పేదరికం జీవిస్తాడా? యేసు ప్రభు అసమానం గురవుతారా? యేసు ప్రభు ప్రేమించిన వ్యక్తి ఎవరు ఉన్నారా? ఇప్పుడు నా యేసు ప్రభు వారు ఎలా అయితే అందరిని ప్రేమిస్తున్నాడో ఆ విధంగా నీవు కూడా అందరిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడదు గాక. సరే, హల్లెలూయా. సో నా వాక్యాన్ని ముగించేసానండి. సంఘంలో అనేక మంది అనారోగ్యంగా ఉండడానికి ఒక కారణం చెప్పి ముగించేస్తాను. ఎంతమంది తెలుసుకొని ఆశపడుతున్నారు? ఓన్లీ వన్ రీజన్. అదేంటో తెలుసా? ప్రభు యొక్క శరీరమును సరిగా విభజన చేయక వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభు యొక్క శరీరం అంటే ఏంటిది? రొట్టె ద్రాక్ష రసం గురించి మాట్లాడలేదు నేను. రొట్టె ద్రాక్ష రసమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారు యేసుప్రభు యొక్క ప్రతినిధి అని మనం గ్రహించి వారిని ప్రేమిస్తూ వారిని కట్టేవారిగా మనం ఉండాలని, వారిని కృంగజేస్తూ వారిని దేవుని రాజ్యంలోకి బయటకు తెస్తున్నావా, నువ్వు అనారోగ్యం పాలైపోతావు. వాక్యం చెప్తున్న విషయం అదే. హల్లెలూయా. సో అందుకేనండి, సంఘము నువ్వు నేను కొనలేదండి. సంఘంలో ఉన్న ప్రతి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడ్డారు. బయట ఉన్న సేవకుల యొక్క ప్రవర్తన మంచిగా ఉండొచ్చు, మంచిగా ఉండకపోవచ్చు అండి. వారికి సిద్ధాంతం మనలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. కానీ నువ్వు నేను ఎన్నటికీ వారికి కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదండి. సరే, సంఘానే కాదండి, అంటారండి ప్రభు చేత చాలామంది సృష్టింపబడ్డారు. లోకమును ఆయన ప్రేమిస్తున్నాడు, లోకమును ద్వేషిస్తలేదండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని ఎవరు చంపేశారు కదా, వారి మీద ప్రభు వారికి కోపం ఉంటుందా, ప్రేమ ఉంటుందా, జాలి ఉంటుందా? మనుషులు అయితే కోపపడుతారండి. మన ప్రభువారు మనిషి కాదండి, ఆయన దేవుడు అండి. వాళ్ళగా నన్ను చంపేరా అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కానీ మనకి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ రావాలి. మీకు కనపడుతున్న వారందరూ మనుషులు కాదండి. హలో, ఆ మెసేజ్ వినండి. సండే రోజు రండి, మీకు చెప్తాను నేను. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. గొర్రెల్ని ప్రేమిస్తాం. గొర్రెలు అంటే ఎవరో కాదు, మనమే. చెప్పండి, గొర్రెని చెప్పండి. నాకు కాపర్ ఎవరు తెలుసా? నా యేసుప్రభు అని చెప్పండి. గొర్రె అంటే ఇన్నోసెంట్ అండి, ఓకేనా? మేకలు అంటే మాట వినవు, అంటే రక్షణలోకి రాని వారందరూ మేకలండి. వారితో కూడా మనం ఫైట్ చేస్తలేదు. ఎవరితో ఫైట్ చేస్తామంటే తోడేళ్ళతో మనం ఫైట్ చేస్తామండి. తోడేలు ఎవరంటే సాతాను యొక్క స్వభావం కలిగి సాతానులా బ్రతుకుతారా వారు తోడేలు. వారిని ఎలా గుర్తుపట్టేది?
పరిశుద్ధాత్మ గారు గుర్తుపట్టాలి. అది కూడా మన పాస్టర్ గారు దెయ్యాన్ని వెళ్ళగేటప్పుడు పోమా పో అంటారా, లేకపోతే పోమా అంటారా? దెయ్యాల మీద జాలి చూపించకండి, మరి అంత మంచిలు కాకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరి నుంచి ఉందమ్మా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ రహానా మాంది ఈడికే బహుసో. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. మా యొక్క సంఘము ప్రార్థన చేసే సంఘముగా ఉండును గాక, ప్రేమించే సంఘముగా ఉండును గాక, మిమ్మల్ని పోలి నడుచుకునే సంఘముగా ఉండును గాక. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, ఆన్లైన్లో విచ్చేస్తున్న వారు ఎవరైనా సరే, యేసు ప్రభు వారిని మీ యొక్క సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనేవారు నా తర్వాత ఈ యొక్క మాటలు మీరు చెప్పండి. దేవునికి జీవం మీరు పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్. సో ఈ మాట చెప్పిన నీవు నిత్యం పొందుకున్నావు. సో నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నానండి. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు నామం చేత వారు ముద్రింపబడుదురు గాక, నీకు ఆత్మ చేత వారు సీల్ చేయబడుదురు గాక. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.